Welcome to our academy. Indian economy 500 plus PYQs, polity and governance 500 plus PYQs, modern Indian history 500 plus PYQs, సిరీస్ మోడల్ అనాలిసిస్ క్లాసెస్ను ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. ఆ క్లాసెస్ కూడా చూడండి. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోను షేర్ చేయండి. ఏపీఎస్సి కండక్ట్ చేసిన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 1 ఇండియన్ పాలిటీలో వచ్చేసి 4 క్వశ్చన్స్ కీ అబ్జెక్షన్ ఉందన్నట్టు నేను గమనించింది. ఒకసారి 109 క్వశ్చన్ చూడండి. 109 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ఏపీఎస్సి ఆన్సర్ ఏమిచ్చింది అంటే ఆప్షన్ 2 ఆన్సర్ ఇచ్చింది అన్నట్టు. క్లియర్. ఏపీఎస్సి కీలో ఒరిజినల్ కీలో వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 వచ్చేసి ఆన్సర్ ఇచ్చింది అన్నట్టు. సో ఒకసారి గమనిస్తే ఫస్ట్ అసెర్షన్ వచ్చేసిందంటే ద యూపీఎస్సి ఇస్ ద సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా, రైట్. సో ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్టే, రైట్. నెక్స్ట్ రీజన్ వచ్చేసి ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ రిక్రూటింగ్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎస్. సో ఇది కూడా వచ్చేసింది కాన్స్టిట్యూషనల్ బాడీ యూపీఎస్సి వచ్చేసి, రైట్. ఇక్కడ చూడండి మనకి సో అసెర్షన్ లో ఇక్కడ ఇచ్చాను చూడండి ఎక్స్ప్లెనేషన్ లో ద యూపీఎస్సి ఈజ్ ఇండీడ్ ద సెంట్రల్ రిక్రూటింగ్ ఏజెన్సీ ఇన్ ఇండియా. ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ examinations and recruiting the candidates for various central government services such as IAS, IPS, IFS and other Group A, Group B services. So assertion వచ్చేసి కరెక్టే. రీజన్ కూడా ఒకసారి చూడండి. The UPSC is an independent constitutional body established under Article 315 of the Indian Constitution. So its independent ensure impartiality and fairness in the recruitment process, which is why it is entrusted with the responsible of being central recruiting agency. సో మనకి ఇచ్చిన ఆప్షన్ లో చూస్తే అసర్షన్ కరెక్టే, రీజన్ కరెక్టే, అండ్ అట్ సేమ్ టైమ్ ఆర్టికల్ 315 ప్రకారం వచ్చేసి ఏంటంటే సో యూపీఎస్సీ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ బాడీ అండ్ ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ. ఎందుకు ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీ చేశారు అంటే సో ఫెయిర్ గా రిక్రూట్మెంట్ ప్రాసెస్ జరగడం కోసం ఇది ఇచ్చినట్టు. సో మనకు వచ్చేసి ఏంటి అంటే ఓవరాల్ అబ్జర్వ్ చేసేది అంటే సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి అన్నట్టు, రైట్. 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. బట్ ఏపీఎస్సీ వచ్చేసి ఏం చేసింది అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ ఇచ్చింది అన్నట్టు. సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అని అంటున్నారు. సో ఇది ఈ 109 క్వశ్చన్ కూడా అబ్జెక్షన్ చేయండి. సో ఒకవేళ మేబీ సో ఏపీఎస్సి కన్సిడర్ చేసింది అనుకోండి, సో యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంది, రైట్. ఇది 109 క్వశ్చన్. అండ్ అదే విధంగా వచ్చేసి ఏంటి అంటే 146 క్వశ్చన్ ఒకసారి చూడండి. 146 క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్, రైట్. అండర్ Section 81 of the Representation of People Act 1951, no elections can be called in question except by an election petition presented in the accordance with the provisions of this part. Idi 1. Second statement వచ్చేసిందంటే only High Court have original jurisdiction on deciding election petition. So here third option వచ్చేసి an election petition calling in question an election shall be filed within the time period of 30 days from the date of declaration. అయితే ఈ క్వశ్చన్కి వచ్చేసి ఏంటి అంటే ఏపీఎస్సి వచ్చేసి సో ఇయర్ ఏపీఎస్సి ఒరిజినల్ కీలో వచ్చేసి మనకి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అంటుంది. ఆప్షన్ 2 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అంటుంది. ఇక్కడ మనకు ఒకసారి గమనిస్తే ఇక్కడ చూడండి అండర్ సో దీని ఎక్స్ప్లెనేషన్ కింద ఇచ్చాను ఒకసారి చూడండి. స్టేట్మెంట్ 1 వచ్చేసింది అండర్ సెక్షన్ 81 రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 నో ఎలక్షన్ కెన్ బి ఛాలెంజ్డ్ ఎక్సెప్ట్ బై an election petition present in the accordance with the provision of the act. This statement is accurate and aligned with the law. So మనకు వచ్చిన స్టేట్మెంట్ వచ్చేసి ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ గమనించండి. సెకండ్ స్టేట్మెంట్ ఏమంటున్నాను వైల్ హైకోర్ట్ హ్యావ్ ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఓవర్ ఎలక్షన్ పిటిషన్ ఫర్ పార్లమెంటరీ అండ్ స్టేట్ లెజిస్లేచర్ ఎలక్షన్స్. This statement is misleading because of it implies that only High Court can decide on election petitions. In reality, for local body elections, example municipal or panchayat elections, other tribunals or court may be have jurisdiction depending on the state law. Additionally, the Supreme Court has applied jurisdiction on. So మనకి ఇక్కడ వచ్చేసింది సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్ అంటున్నారు. ఓకే, ఏపీఎస్సి క్వశ్చన్ ప్రకారం వచ్చేసింది. సో ఇయర్ ఇది కరెక్ట్ అంటున్నారు. బట్ యాక్చువల్లీ ఇక్కడ చెక్ చేస్తే మనకి ఇన్కరెక్ట్ ఉంది. సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇన్కరెక్ట్ ఉంది. సో ఇది కూడా మీరు ఒకసారి కామెంట్ బాక్స్ లో కూడా కరెక్ట్ రాంగ్ అనేది కూడా మీరు దీని గురించి కూడా రాయండి. సో ఇది 100% రాంగ్ అని నేను అంటలేను. మేబీ సో ఒకవేళ మనం అడిగింది ఒకవేళ రైట్ అయింది అనుకోండి, సో మార్క్స్ ఆడే ఛాన్సెస్ ఉంటుంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ 3 వచ్చేసింది. ఇది ఓకే. సో మనకేంది 30 days లో కాదు. సో అన్ ఎలక్షన్ పిటిషన్ మస్ట్ బి ఫైల్డ్ విత్ ఇన్ ద 45 days. సో ఇది వచ్చేసి ఆల్రెడీ ఇన్కరెక్ట్ అన్నట్టు. సో మనకు వచ్చేసింది ఇక్కడ గమనిస్తే స్టేట్మెంట్
2 ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 3 ఇన్కరెక్ట్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్. సో అంటే ఆప్షన్ 1 ఆన్సర్ కావాలి. కానీ సో మనకి ఏపీపీఎస్సీ మాత్రం సో హియర్ ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అని చెప్తుంది అన్నట్టు. సో దీని మీద కూడా మీరు క్వశ్చన్ పోర్టల్‌లో అబ్జెక్షన్ చేయండి. సో మీకు ఈ మార్క్స్ ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉందన్నట్టు. రైట్. నెక్స్ట్ 147 క్వశ్చన్ చూడండి. 147 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే, విత్ రిఫరెన్స్ టు ద ఇండియన్ జ్యుడిషియరీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 వచ్చేసి ఏంటంటే, ఎనీ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ బి కాల్డ్ సో బ్యాక్ సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఎ సుప్రీం కోర్ట్ జడ్జ్ బై చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా విత్ ఇన్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా ఒకసారి చూడండి. A high court in India, the power to review its own judgments as the Supreme Court does, although there has been no specific power of review confirmed by Constitution of India. అయితే మనకి ఏపీపీఎస్సీ, సో ఏపీపీఎస్సీ ఒరిజినల్ కీ ప్రకారం వచ్చేసి, సో ఇయర్ ఏపీపీఎస్సీ ఒరిజినల్ కీ ప్రకారం వచ్చేసిందంటే ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అని ఇచ్చింది అన్నట్టు. ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ అని ఇచ్చింది అన్నట్టు. అయితే ఒకసారి గమనించండి మీరు. సో స్టేట్మెంట్ 1 అయితే సో కరెక్టే, రైట్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటి అంటే, మనకి అండర్ ఆర్టికల్ 128 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కెన్ బి రిక్వెస్ట్ రిటైర్డ్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్, రైట్. రిక్వెస్ట్ చేయొచ్చు రిటైర్డ్ అండ్ సిట్ అండ్ యాక్ట్ యాజ్ ఏ జడ్జ్ ఆఫ్ సుప్రీం కోర్ట్ విత్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఇయర్ మనకి స్టేట్మెంట్ 1 వచ్చేసి కరెక్టే, రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సో ఇయర్ సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఏంటంటే, ఏ హై కోర్ట్ ఇన్ ఇండియా హ్యాస్ ఇనరెంట్ పవర్ టు రివ్యూ ఇట్స్ ఓన్ జడ్జ్మెంట్స్ సిమిలర్ టు ద సుప్రీం కోర్ట్. దిస్ power is derived from the principle of natural justice and is not explicitly mentioned in the constitution. సో మనకి కాన్స్టిట్యూషన్ లో ఎక్స్ప్లిసిట్ గా మెన్షన్ చేయలేదు, కానీ ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ ప్రకారం వచ్చేసి ఏంటంటే ఓన్ జడ్జిమెంట్స్ కూడా రివ్యూ చేసుకోవచ్చు అన్నట్టు మనకి ఉందన్నట్టు. సో ద హైకోర్ట్ రివ్యూ పవర్ ఈజ్ ఎక్సర్సైజ్డ్. సో రివ్యూ పవర్ ఎక్సర్సైజ్ ఎక్కడ ఉంది? అండర్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అండ్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. సో కాబట్టి మనకి ఇక్కడ వచ్చేసి ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ అనిపిస్తుంది, రైట్. ఒకవేళ మీది ఇది కరెక్టా రాంగ్ అనేది మీరు కూడా కామెంట్ బాక్స్ లో ఆన్సర్ చేయండి, రైట్. సో ఈ క్వశ్చన్ కూడా సో ఇక్కడ అబ్జెక్షన్ చెప్పండి, రైట్. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోత్ స్టేట్మెంట్స్ కరెక్ట్ ఉన్నాయి, బట్ ఏపీపీఎస్సీ మాత్రం ఆప్షన్ 1 మాత్రమే కరెక్ట్ అని ఇచ్చినట్టు. సో ఈ క్వశ్చన్ మీద క్వశ్చన్ అరేంజ్ చేయండి అండ్ అట్ ద సేమ్ టైం మీరు కూడా చాట్ బాక్స్ లో ఏమనుకుంటారో ఆన్సర్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, రైట్. సో అదే విధంగా వచ్చేసి ఏంటంటే ఈ ఛానల్ కూడా మీరు లైక్ చేయండి. అందరూ వీడియోని చూస్తున్నారు కానీ సో లైక్ చేస్తలేరు, లైక్ చేయండి అండ్ అట్ సేమ్ టైం కామెంట్స్ కూడా చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే 148 క్వశ్చన్ కూడా ఒకసారి గమనించండి. 148 క్వశ్చన్ ఒకసారి గమనిస్తే మనకి ఇక్కడ ఏపీపీఎస్సీ వచ్చేసి, సో ఏపీపీఎస్సీ వచ్చేసి ఏంటి అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 148 క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి ఏంటి అంటే, సో ఇక్కడ వచ్చేసి ఆప్షన్ 2 ఇచ్చింది ఆన్సర్. ఓకే, ఒకసారి చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే 42nd Constitutional Amendment Act 1976 is known as a mini constitution, right. సో అసెప్షన్ వచ్చేసి కరెక్టే, రైట్. నెక్స్ట్ వన్ రీజన్ వచ్చేసి ద 42nd Constitutional Amendment Act 1976 మేడ్ చేంజ్ టు ప్రియంబుల్ 7th షెడ్యూల్ అండ్ 54 ఆర్టికల్ ఆఫ్ ది. సో అయితే మనకి ఏపీపీఎస్సీ వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏమి ఇచ్చింది అంటే ఆప్షన్ 3 ఇచ్చింది అన్నట్టు. సో ఆప్షన్ 3 సో ఆన్సర్ ఇచ్చింది అన్నట్టు. బట్ యాక్చువల్గా వచ్చేసి ఏంటంటే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి, రైట్. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే ఉన్నాయి. సో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ ఏపీపీఎస్సీ ఆన్సర్ వచ్చేసి అసర్షన్ రైట్ అంటుంది అండ్ రీజన్ వచ్చేసి ఫాల్స్ అని చెప్తుంది అన్నట్టు ఏపీపీఎస్సీ ఒరిజినల్ కీ ప్రకారం వచ్చేసి. సో మీకు ఒకసారి గమనిస్తే ఫస్ట్ అసర్షన్ చూడండి, ఇది అసర్షన్ వచ్చేసి ఆల్రెడీ ట్రూ. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి రీజన్ కరెక్టా రాంగ్ అనేది ఒకసారి చూద్దాం. సో మనకి 42nd Constitutional Amendment 1976 మేడ్ ఏ చేంజెస్ ఇన్ ప్రియంబుల్ లో చేంజెస్ వచ్చినాయి, 7th షెడ్యూల్ అండ్ 54 ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. అండ్ ఇది కూడా ట్రూనే, ఎందుకంటే మనకి 42nd Constitutional Amendment ప్రకారమే ఏమేమి చేంజెస్ వచ్చినాయి. ప్రియంబుల్ వచ్చేసేమో మనకి సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీని యాడ్ చేసినాం. అదేవిధంగా 7th షెడ్యూల్, సో మాడిఫైయింగ్ ద 7th షెడ్యూల్ విచ్ డీల్ విత్ ద డివిజన్ ఆఫ్ ది పవర్ బిట్వీన్ యూనియన్ అండ్ స్టేట్స్, ఇందులో కూడా చేంజెస్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసిందంటే amending the 54 article of the constitution covering the wide range of subjects such as judiciary, fundamental duties and balance the power between center and state. సో ఇక్కడ వచ్చేసింది సెకండ్ రీజన్ కూడా కరెక్టే, రైట్. రీజన్ కూడా వచ్చేసి కరెక్ట్. సో ఇక్కడ వచ్చేసింది ఓవరాల్ వచ్చేసి సో రీజన్ అండ్ అసర్షన్ రెండు రైటే అండ్ సేమ్ టైం రీజన్ వచ్చేసి ఏంటంటే కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ రైట్. సో దీని మీద కూడా మీరు ఆన్సర్ వచ్చేసి చాట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఈ క్వశ్చన్ కూడా మీరు అబ్జెక్షన్ చేయండి. ఓన్లీ అబ్జెక్షన్ వచ్చేసి ఓన్లీ 2 days ఇచ్చారు, చాలా తక్కువ టైం ఇచ్చారు కాబట్టి ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్కి అందరికి షేర్ చేయండి. సో దీనివల్ల వచ్చేసి ఏంటంటే
ఇది అందరికి రీచ్ అవుతుంది. సో ఎక్కువ మంది మీరు అబ్జెక్షన్స్ పెడితే ఏపీఎస్సి కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అదే విధంగా వచ్చేసి 149 క్వశ్చన్ చూడండి. 149 క్వశ్చన్ వచ్చి ఒకసారి దూరం వస్తే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియా అండర్ 6th షెడ్యూల్, రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇట్ ఈస్ అప్లికేబుల్ ఇన్ ఆల్ స్టేట్స్ వేర్ షెడ్యూల్ ట్రైబ్ మేకప్ మోర్ దెన్ 40% అంటున్నారు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఆప్షన్ తీసుకున్నాం అనుకోండి, మనకి 6th షెడ్యూల్ వచ్చేసి ఏంటి అంటే ట్రైబల్ ఏరియాకి అప్లై చేయొచ్చు అన్నట్టు. ఆ ట్రైబల్ ఏరియాస్ వచ్చేసి ఏంటి అంటే ఒకటి వచ్చేసి ఏంటంటే అస్సాం, రెండోది వచ్చేసి మేఘాలయ, మూడోది వచ్చేసి త్రిపుర, నాలుగోది వచ్చేసి మిజోరం, రైట్. ఈ నాలుగిటికి అప్లై చేయొచ్చు. అండ్ అట్ సేమ్ టైం ఇక్కడ వచ్చేసి ఏంటంటే పర్సంటేజ్ తో సంబంధం లేదు, రిగార్డ్లెస్ ఆఫ్ ది పర్సంటేజ్ ఆఫ్ ది పాపులేషన్. కాబట్టి మనకు వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్, ఆప్షన్ 1 వచ్చేసి రాంగ్. సో ఇయర్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఏపీఎస్సి వచ్చేసి, సో ఇయర్ ఏపీఎస్సి ఒరిజినల్ కీలో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి ఏముంది అంటే నన్ అని ఇచ్చారు. ఓకే, సో నన్ను ఇచ్చారు. ఫోర్త్ స్టేట్మెంట్ అన్నట్టు, ఫోర్త్ వన్ వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు అన్నట్టు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్, ఎందుకంటే ఎక్కడ కూడా 40% ఆఫ్ ది స్టేట్ పాపులేషన్ మెన్షన్ చేయలేదు. ఇది రిగార్డ్లెస్ పర్సెంటేజ్ ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ అన్నట్టు, రైట్. సో దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ఇయర్ ద 6th షెడ్యూల్ ఈస్ అప్లైడ్ టు ద స్పెసిఫిక్ ట్రైబల్ ఏరియా అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరం రిగార్డ్లెస్ ఆఫ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ది ట్రైబల్ పాపులేషన్ అని. సెకండ్ స్టేట్మెంట్ చూడండి అలానే, సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి, సో ఇయర్ ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చేసి మనకి ఇన్కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. దీస్ ఏరియాస్ అవుట్ సైడ్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ యాజ్ వెల్ యాజ్ స్టేట్ ఎగ్జిక్యూటివ్, ఇది కూడా ఇన్కరెక్ట్. ఎలా అంటే ఇక్కడ చూడండి, సో ద ట్రైబల్ ఏరియా అండర్ 6th షెడ్యూల్ ఆర్ నాట్ ఎంటైర్లీ అవుట్ సైడ్ అథారిటీ ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ అండ్ ఎగ్జిక్యూటివ్, ఎంటైర్ కాదండి. సో నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ ఏ యూనిక్ సిస్టమ్ ఆఫ్ గవర్నెన్స్ విత్ అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ బట్ దే ఆర్ స్టిల్ పార్ట్ ఆఫ్ ది స్టేట్ అన్నట్టు. కాబట్టి మనకు వచ్చేసిందంటే సెకండ్ స్టేట్మెంట్ కూడా వచ్చేసిందంటే ఇన్కరెక్ట్ అన్నట్టు. థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఓన్లీ ప్రెసిడెంట్ కెన్ ఆర్గనైజ్ అండ్ రీఆర్గనైజ్ అటానమస్ డిస్ట్రిక్ట్స్ ఇన్ దిస్ ఏరియా. ఎస్, కరెక్ట్ అయింది, ఈ స్టేట్మెంట్ వచ్చేసి కరెక్ట్, రైట్. సో ద ప్రెసిడెంట్ హ్యాస్ అథారిటీ టు ఆర్గనైజ్ అండ్ రీఆర్గనైజ్ సో అటానమస్ డిస్ట్రిక్ట్స్ అండర్ 6th షెడ్యూల్. సో కాబట్టి మనకు వచ్చేసింది 3 ఆప్షన్ కరెక్ట్. ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చూడండి, ద హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ జ్యూరిడిక్షన్ ఇన్ దిస్ ఏరియా, ఇది ఇన్కరెక్ట్. ఎందుకు? సో హియర్ ద హైకోర్ట్ ఆఫ్ ది స్టేట్ డస్ హ్యావ్ జ్యూరిడిక్షన్ ఓవర్ దీస్ ఏరియాస్, దే ఆర్ పార్ట్ ఆఫ్ ది స్టేట్. సో కాబట్టి మనకు వచ్చేసింది అంటే మనకి ఇక్కడ డస్ నాట్ అన్నాడు, బట్ హైకోర్టు కూడా వచ్చేసింది అంటే జ్యూరిడిక్షన్ ఉంది అన్నట్టు, రైట్. సో ఇయర్ కాబట్టి వచ్చేసింది అంటే 4 ఆప్షన్ రాంగ్. అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ లో థర్డ్ స్టేట్మెంట్ ఒకటే కరెక్ట్, రైట్. సో మనకి సో ఇయర్ ఇది ఒక్కటే కరెక్ట్, సో ఇయర్ ఇది కరెక్ట్, సెకండ్ రాంగ్, ఫోర్త్ రాంగ్. అయితే మనకు వచ్చేసింది ఆన్సర్ వచ్చేసి ఓన్లీ 3 ఉండాలి, బట్ మనకి ఇచ్చిన 4 ఆప్షన్స్ ఒకసారి గమనించండి. ఇక్కడ సో ఇయర్ 3 తో పాటు 1 and 2 ఉంది అన్నట్టు. నెక్స్ట్ ఇక్కడ కూడా వచ్చేసి ఏంటంటే 3 తో పాటు 4 ఉంది. సో మనకి క్వశ్చన్ కూడా ఏమన్నాడు, సో ఇయర్ 6th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఈస్ కరెక్ట్, కరెక్ట్ ఏది అని అంటుంది. థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్, బట్ ఈ థర్డ్ ఆప్షన్ మీన్స్ థర్డ్ ఆప్షన్ అనేది మాత్రం క్వశ్చన్ లో లేదు, రైట్. సో ఏపీఎస్సి వచ్చేసి ఏంటంటే నన్ను అనే ఆన్సర్ అని ఇచ్చింది, బట్ ఈ క్వశ్చన్ కూడా రైజ్ చేయండి, రైట్. ఎక్కువ మంది రైజ్ చేయడం వల్ల వచ్చేసి ఏంటంటే ఏపీఎస్సి కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్టు. సో నాకు వచ్చేసి ఈ సో క్వశ్చన్స్ నాకు అబ్జెక్షన్ చెప్పాలనిపించింది అన్నట్టు. సో 109 క్వశ్చన్ ఒకటి, రైట్. ఒకసారి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఒకటి 109, రైట్. ఈ క్వశ్చన్ మీరు కూడా చాట్ బాక్స్ లో ఒకసారి కామెంట్ చేయండి, ఇది రైట్ రాగానే 109. నెక్స్ట్ అదే విధంగా 146, నెక్స్ట్ వచ్చేసి 147, రైట్, అండ్ 148, ఓకే. సో 149. సో ఈ క్వశ్చన్స్ వచ్చేసి మీరు అబ్జెక్షన్ చేయండి. అదే విధంగా వచ్చేసి సో ఈ ఛానల్ ని లైక్ చేయండి, సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా వచ్చేసి ఇది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయడం వల్ల వచ్చేసి చాలా మందికి వెళ్ళడం వల్ల ఎక్కువ మంది అబ్జెక్షన్ రైజ్ చేసి ఏపీఎస్సి కూడా వచ్చేసి కన్సిడర్ చేసే ఛాన్సెస్ ఉంది అన్నట్టు, రైట్. అదే విధంగా ఈ క్వశ్చన్స్ ఇవి నేను అబ్జెక్షన్ చెప్తున్నాను, ఇవి కరెక్టా రాంగ్ అనేది కూడా మీరు కూడా ఒకసారి చెక్ చేయండి, రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్.